హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, ఈ సంవత్సరంలోనైనా సరే మీ వ్యక్తి మూడో వ్యక్తిని విడిచిపెట్టేసే అవకాశం ఉందా? సో, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. దానికి రీజన్ ఏంటంటే టైమ్ టు టైమ్ చాలా మంది థర్డ్ పర్సన్ సిట్యుయేషన్‌లో సఫర్ అవుతున్న వాళ్ళుంటారు. సో, ఎప్పటికి ఇలాంటి డిస్టర్బెన్సెస్ క్లియర్ అవుతాయని చెప్పి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. కొంతమంది విసిగిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. మరి అలా చూసుకున్నట్టయితే ఈ ఇయర్‌లోనైనా అలాంటి ఒక పాసిబిలిటీ ఉందా? మీరది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? అట్‌లీస్ట్ విడిచిపెట్టకపోయినా కనీసం వద్దనుకోని ఈ వ్యక్తి దూరంగా ఉండే పరిస్థితయినా ఉందా? లేదా? అని ఒక రీడింగ్ చేస్తే ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందని అనిపించింది. అసలు అందుకే చూద్దాం. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి మీరు చూసినట్టయితే పర్ఫ్యూమ్ బాటిల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి బ్రేస్లెట్ ఉంది. మాస్ అగేట్. థర్డ్ కార్డ్ సెట్‌కి పింక్ కలర్ పెన్ ఉంది. మీకు ఏది బాగా కనెక్ట్ అవుతుందో ఆ ప్రాప్‌నయితే చూజ్ చేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పర్ఫ్యూమ్ బాటిల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. ఈ సంవత్సరంలోనైనా సరే మీ వ్యక్తి మూడో వ్యక్తిని విడిచిపెట్టే అవకాశం ఉందా? అట్‌లీస్ట్ వాళ్ళని వద్దనుకుంటారా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ వ్యక్తి ఈ థర్డ్ పర్సన్‌కి బాగా కనెక్ట్ అయ్యారండి. దానికి రీజన్ ఏంటంటే ఇది ఎమోషనల్ కనెక్షన్ కాదు. కాకపోతే వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే టైమ్ టు టైమ్ వీళ్ళతో వైబ్స్ మ్యాచ్ అవ్వాలి. బేసిక్‌గా వీళ్ళకి ఎవరైతే ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తారో అలాంటి వాళ్ళకి వీళ్ళేంటంటే ఈజీగా కనెక్ట్ అయిపోతారు. అలానే ఒకవేళ అంటే వీళ్ళతో వాళ్ళకి వైబ్స్ మ్యాచ్ అవ్వట్లేదు అంటే వెంటనే వాళ్ళని కట్ కూడా చేసుకునే టైపు. మీ పర్సన్ ఏంటంటే మరి ఎమోషనల్‌గా బాగా అంటే వ్యక్తులకి అటాచ్ అయిపోయే టైప్ కాదు. ప్యాషనేట్‌గా ఉంటారు. అంటే వాళ్ళకొక పర్సన్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే డెఫినెట్‌గా వాళ్ళతో ట్రావెల్ అవ్వడానికి ఎలాంటి ఛాన్స్ అయినా తీసుకుంటారు. వీళ్ళే వాళ్ళ వెనక కూడా పడతారు. బట్ వన్స్ ఆ వ్యక్తి వీళ్ళకి సూట్ అవ్వట్లేదు. వీళ్ళు డిఫరెంట్‌గా ఉంటున్నారు అనే ఫీలింగొస్తే ఈజీగా మీ పర్సన్ ఏంటంటే వాళ్ళని కట్ కూడా చేసేస్తారు. కనీసం ఆ వ్యక్తులు ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళ ఎమోషన్స్ ఏంటి అని కూడా ఆలోచించరు. అలా చూసుకున్నట్టయితే డెఫినెట్‌గా ఈ థర్డ్ పర్సన్ వీళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా అనిపించడం కానీ, ఎందుకో అంటే సిమిలర్ ఎనర్జీస్ క్యారీ చేస్తున్నట్టుగా, సిమిలర్ వైబ్స్ క్యారీ చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యారు కాబట్టే థర్డ్ పర్సన్‌కి బాగా అటాచ్ అయ్యారు. సో, వాళ్ళకేమనిపించిందంటే ఇక్కడ ఒక హోప్ క్రియేట్ అయిందండి. న్యూ బిగినింగ్స్ అయితే ఇక్కడ జరిగితే బావుంటుందని అనుకున్నారు. అందుకే మీ పర్సన్ ఏంటంటే ఒక ఛాన్స్ అయితే తీసుకున్నారు. కార్డ్స్ చూస్తుంటే నాకైతే అలానే అనిపిస్తుంది. బేసిక్‌గా ఇలా ఛాన్స్ తీసుకున్న తర్వాత అలా అని చెప్పి వాళ్ళేంటంటే మిమ్మల్ని విడిచిపెట్టేయడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. ఆర్ మీ విషయంలోనేంటంటే లాయల్‌గా కూడా ఉండట్లేదేమో. ఇంకొకటి ఇదేంటంటే ఒక లవ్ రీడింగే అవ్వాలని ఏం లేదండి. థర్డ్ పర్సన్ అనేసరికి కొన్నిసార్లు ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, రకరకాలుంటారు. బట్ మీ పర్సన్ విషయానికొచ్చేసరికి వీళ్ళెవరైనా అవ్వచ్చు కానీ, ఎందుకో థర్డ్ పర్సన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యారు. మీకు కనెక్ట్ అయ్యారు. వాళ్ళకేంటంటే ఇక్కడ మిమ్మల్ని విడిచిపెట్టాలి అనిపించట్లేదు. వాళ్ళని విడిచిపెట్టాలనిపించట్లేదు. ఇక్కడ ఎవరిని కట్ చేసుకోవాలనుకోవట్లేదు. ఓన్లీ సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలని మాత్రమే చూస్తున్నారు. సిట్యుయేషన్స్ వాళ్ళ అండర్‌లో ఉండాలి అనే ఫీలింగ్ ఉంది. యాక్చువల్‌గా మీ పర్సన్‌కేంటంటే బాగా ఇగో ఎక్కువండి. ఆ ఇగో వల్లేంటంటే ఎవరైనా ఏదైనా చెప్తే అది చెయ్యరు. మరి కొంచెం అంటే ఎక్కువ చేస్తుంటారనమాట. ప్రతీదీ కూడా రివర్స్‌లో వెళ్ళాలి అని ఆలోచించే టైపు. అంటే ఈ టైప్ నేచర్ ఎందుకు అంటే ప్యూర్‌గా సిట్యుయేషన్స్‌ని వాళ్ళ కంట్రోల్‌లో పెట్టుకున్నారు.
ఆ డామినెంట్ సైడ్ అనేది ఎప్పుడు చూపించాలి అనే మైండ్ సెట్ అండి. అలా అని చెప్పి బ్యాడ్ పర్సన్ కాదు కానీ, బట్ ఇగోయిస్ట్ అన్నమాట. ఏదైనా సరే వాళ్ళ కంట్రోల్‌లో ఉండాలి. వాళ్ళే కరెక్ట్‌గా చేస్తారు. సో, వాళ్ళకే అన్నీ తెలుసు అనే మెంటాలిటీ. దానివల్ల ఎవరు ఏం చెప్పినా సరే వినరు. ఇక్కడ థర్డ్ పర్సన్ మాట కూడా వీళ్ళు వింటుందేమి ఉండదండి. వీళ్ళే థర్డ్ పర్సన్‌కి కంట్రోల్ చేయడం కానీ, థర్డ్ పర్సన్ ఏంటంటే వీళ్ళ అండర్‌లో ఉండడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉండాలి. ఆ థర్డ్ పర్సన్ అనేసరికి ఎవరైనా అవ్వచ్చు కానీ, ఇదే పరిస్థితి ఇక్కడ. సో, బేసిక్‌గా ఇప్పటికైతే మాత్రం మీ పర్సన్ థర్డ్ పర్సన్‌ని కట్ చేయాలి అని అయితే అనుకోవట్లేదు. థర్డ్ పర్సన్ విషయంలోనేంటంటే వీళ్ళు ట్రావెల్ అవుదాం అనే ఫీలింగ్‌తోనే ఉన్నారు. అండ్ ఎక్కువ మాట్లాడినా, ఎక్కువ ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఈ రిలేషన్‌షిప్‌ని కట్ చేయాలి అనుకున్నా సరే, వీళ్ళేంటంటే మరి కొంచెం డెస్పరేట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే ఇగో వల్ల. అంటే ఇప్పుడు ఇది చేయకూడదు, ఇలా ఉండాలి అని చెప్తే అది వాళ్ళకి నచ్చదండి. సో, అలా చెప్పడం వల్ల మరి కొంచెం వాళ్ళకి నచ్చినా, నచ్చకపోయినా కావాలని చెప్పి చేస్తూ ఉంటారు. ఆ టైప్ నేచరు. సో, బేసిక్‌గా ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకైతే నేను ఒకటే చెప్తాను. థర్డ్ పర్సన్ విషయంలో మీరు వాళ్ళకి ఎలాంటి సలహాలివ్వడం కానీ, థర్డ్ పర్సన్‌కి రిలేటెడ్‌గా మీరు ఏదైనా చేయడం కానీ, వీళ్ళని కంట్రోల్ చేయాలని కానీ ట్రై చేస్తున్నట్టయితే అలాంటివన్నీ మానేసుకోండి. ఎందుకంటే అలాంటివి మీరు చేస్తే ఈ రిలేషన్‌షిప్‌లోని మరి కొంచెం అంటే మీ పర్సన్ డెస్పరేట్ అయిపోతుంటారు. వాళ్ళు మరి కొంచెం కావాలనే ఎక్కువ చేస్తుంటారు. అది మీకెలా అనిపిస్తదంటే, ఈ పర్సన్ అంటే వాళ్ళకేదో అటాచ్ అయిపోయారేమో అందుకే ఆ రకంగా బిహేవ్ చేస్తున్నారు అన్నట్టు ఉంటది కానీ, బట్ వీళ్ళని కంట్రోల్ చేయాలని చూస్తే వీళ్ళు కంట్రోల్ అయ్యే టైప్ కాదు కాబట్టి, ఆ విధంగా చేస్తున్నారు అని మాత్రం మీకు తర్వాత అర్థమవుతది. వెంటనే అర్థం అవ్వదు. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్‌లో కూడా మీరేంటంటే అలాంటి చేంజెస్ అయితే నోటీస్ చేయరు. సో, ఈ వ్యక్తిని ఏంటంటే డీల్ చేయడం కొంచెం కష్టమేనండి. ఐ మీన్ మీ వ్యక్తిని. థర్డ్ పర్సన్‌ని కాదు. అండ్ అలా అని చెప్పి అంటే ఏదో థర్డ్ పర్సన్‌కి వీళ్ళు బాగా అటాచ్ అయిపోయారు. థర్డ్ పర్సన్ ఉండాలి. అండ్ థర్డ్ పర్సన్ అయితేనే కరెక్ట్ అని వాళ్ళేం అనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ అప్పుడప్పుడు థర్డ్ పర్సన్ చెప్పే మాటలు వీళ్ళకి మ్యానిపులేటివ్‌గా అనిపిస్తున్నాయి. అంటే థర్డ్ పర్సన్ ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే వీళ్ళకి ఎష్యూర్ చేస్తున్నారు. అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు. అంటే స్వీట్‌గా ప్రతిదీ చెప్తున్నారు. అన్నీ కూడా అంటే వీళ్ళతో చేయించుకుంటున్నారు. అయితే ఇక్కడ మీ పర్సన్‌కి అప్పుడప్పుడు అర్థమవుతుందండి. వీళ్ళేంటంటే మనసులో ఒకటి పెట్టుకుంటున్నారు. బయటకి ఒకలా ఉంటున్నారు. అండ్ పనులేంటంటే స్మూత్‌గా చేయించుకుంటున్నారు అని. కాకపోతే వెంటనే ఎందుకు ట్రిగ్గర్ అవ్వడం అని చెప్పి అంటే కొన్ని విషయాల్లో సైలెంట్‌గా ఉంటున్నారు మీ వ్యక్తి. కానీ మీ వ్యక్తికి మాత్రం వీళ్ళ సంగతేంటో తెలుసండి. అండ్ ఇంకొకటేంటంటే థర్డ్ పర్సన్‌లో చేంజెస్ కూడా వీళ్ళు నోటీస్ చేస్తున్నారు. పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కంపేర్ చేస్తే థర్డ్ పర్సన్ ట్రూ కలర్స్ ఏంటో మోస్ట్‌లీ మీ పర్సన్‌కైతే తెలుసండి. అందులో అయితే నో డౌట్. అదేంటంటే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు కట్ చేసుకోవట్లేదు అంటే నేను చెప్పాను కదా! సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలి అనుకునే టైప్ కాబట్టి అంటే వాళ్ళు చూడాలనుకుంటున్నారు. ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? ఏం జరుగుతుంది అని. సో, బేసిక్‌గా నేనైతే ఇక్కడ ఒకటే చెప్తాను. ఈ వ్యక్తి ఏంటంటే థర్డ్ పర్సన్‌ని అంత ఈజీగా ఇయర్‌లో అయితే కట్ చేయలేరు. ఎందుకంటే ఇక్కడ కట్ చేయడానికి వాళ్ళకేంటంటే అంత పెద్ద రీజన్ దొరికితే తప్ప వాళ్ళేంటంటే అలాంటి ఆలోచన చేయరు. అండ్ ఇంకొకటేంటంటే ఈ వ్యక్తి కంఫర్ట్ జోన్‌లో ఉన్నారు. ఐ మీన్ మీ వ్యక్తి. సో, థర్డ్ పర్సన్‌ని వాళ్ళిప్పుడు కట్ చేయడం అనేది ఎలాంటిది అంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావడం లాంటిది. అలా అని చెప్పి థర్డ్ పర్సన్ చేస్తుంది, థర్డ్ పర్సన్ యాక్టివిటీస్ అన్నీ నోటీస్ చేస్తున్నారు. అన్నీ తెలుస్తున్నాయి. బట్ అది వాళ్ళేంటంటే మేజర్ ఇష్యూ ఆర్ మేజర్ కన్సర్న్‌గా తీసుకోవట్లేదండి. ప్రెజెంట్ వాళ్ళ కంట్రోల్‌లోనే సిట్యుయేషన్స్ ఉన్నాయని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అండ్ థర్డ్ పర్సన్ ఏంటంటే ఎలా అయినా వాళ్ళకి సరెండర్ అయ్యి ఉంటారు. వాళ్ళని అపోజ్ చేయడం కానీ, వాళ్ళని టార్గెట్ చేసేంత ధైర్యం అయితే లేదు అనే ఒక ఫీలింగ్‌తో మీ వ్యక్తి ఉంటున్నారు కాబట్టే ఇక్కడేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా, కొన్ని జరుగుతున్నా సరే స్టిల్ ఇది కంటిన్యూ అవుతుంది. ఇది కట్ అవ్వట్లేదు. కావాలంటే ఈ ఫస్ట్ కార్డ్సే పిక్ చేసుకున్న వాళ్ళు ఎప్పుడు థర్డ్ పర్సన్‌తో వీళ్ళు కట్ అయిపోతారు. థర్డ్ పర్సన్‌కి వీళ్ళకి డిస్టర్బెన్స్ వస్తదని వెయిట్ చేస్తున్నా సరే అది జరగట్లేదు. మరి కొంచెం వాళ్ళేంటంటే ఫ్రీగా అండ్ నార్మల్‌గా ఉండడం అయితే నోటీస్ చేస్తూ ఉండాలి. దానికి రీజన్ ఏంటి అంటే మీ వ్యక్తి ఆఫ్‌కోర్స్ ఇక్కడ చేంజెస్ చూస్తున్నారు. బట్ అదేది కూడా వాళ్ళకి మేజర్‌గా అనిపించట్లేదు. అందుకే మీరేంటంటే ఇక్కడ పెద్దగా రిలేషన్‌షిప్‌లో చేంజెస్ ఏం చూడలేకపోతున్నారండి. యాక్చువల్‌గా ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఒకవేళ మీ వ్యక్తి వాళ్ళని కట్ చేయడానికి ట్రై చేసినా సరే వాళ్ళేంటంటే ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేయడం కానీ, సరెండర్ అయిపోయినట్టుగా మళ్ళీ మ్యానిప్యులేట్ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. అండ్ మీ వ్యక్తి కూడా ఏంటంటే ఇక్కడ ఒక కంఫర్ట్ జోన్‌లో ఉన్నారు నేను చెప్పినట్టుగా. వాళ్ళేంటంటే ఇక్కడ కొంత చేంజ్ అవ్వాలండి. చేంజ్ అయ్యి ఈ థర్డ్ పర్సన్‌ని పుష్ చేయాల్సుంటుంది. బట్ అదంత ఈజీ కాదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఈ పర్సన్ థర్డ్ పర్సన్‌ని పుష్ చేసేస్తే, మళ్ళీ వీళ్ళు చెప్పిన మాట వినేవాళ్ళు, లేకపోతే వీళ్ళ కంట్రోల్‌లో ఉన్నవాళ్ళు
వాళ్ళకి దొరుకుతారా లేదా అనే డౌట్ కూడా ఉంది. దానివల్ల కొన్ని చూస్తున్నారు. చూసి ఇగ్నోర్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ఈ ఇయర్‌లో అయితే పెద్దగా హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే వీళ్ళలో కొన్ని చేంజెస్ రావాల్సుందండి. ఈ చేంజ్ వస్తే తప్ప అంత ఈజీగా సెట్ అవ్వరు. అలా అని చెప్పి పూర్తిగా ఇలానే సిట్యుయేషన్ ఉంటుంది. ఇంకా వీళ్ళేంటంటే మారరు అని అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ వీళ్ళలో మార్పు రావడానికి కొంత టైం పడతది. అంటే ఈ సిట్యుయేషన్‌లో సివియారిటీ అనేది ఇంకా వచ్చినప్పుడు అండ్ ఇంకా థర్డ్ పర్సన్ సిట్యుయేషన్స్‌ని అడ్వాంటేజ్ తీసుకున్నప్పుడు మీ వ్యక్తి చేంజ్ అవుతారు. అది జరుగుతది. ఇంపాసిబుల్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని నోటీస్ చేస్తున్నారు. సో, ఆ హార్మోనీ అనేది మిస్ అవుతుంది. సో, ఖచ్చితంగా ఇది ఇప్పుడు తెలియకపోయినా సూన్ ఆర్ లేటర్ మీ వ్యక్తికి అర్థమవుతుంది. బట్ అది అర్థమయ్యే వరకు వెయిట్ చేయాలి. కానీ ఈ ఇయర్‌లోనే కంప్లీట్‌గా చేంజ్ వచ్చేస్తది. కంప్లీట్‌గా సెట్ అయిపోతారు అంటే అది మాత్రం 50, 50 ఛాన్స్ అనే చెప్తాను. 100% కాదు. ఎందుకంటే ఆల్రెడీ మీ వ్యక్తి కొన్ని తెలుస్తున్నా స్టిల్ ఇగ్నోర్ చేస్తున్నారు. స్టిల్ సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయగలరు అనే ఒక ఫీలింగ్‌లో ఉన్నారు. సో, దానివల్ల నేనేమనుకుంటున్నానంటే వచ్చే రోజుల్లో మేబీ అలాంటి ఒక ఛాన్స్ అయితే తీసేసుకోవచ్చు. అది కూడా ఏంటంటే కొంచెం ఈ థర్డ్ పర్సన్ యాక్టివిటీస్ అనేవి మరికొంచెం సివియర్ అయినప్పుడు ఆర్ మరికొంచెం వాళ్ళలో ఉన్న టాక్సిసిటీ అనేది బయటకొస్తున్నప్పుడు ఆ మ్యానిప్యులేషన్ ఆటోమేటిక్‌గా చూస్తారు. చూసినప్పుడు మాత్రం ఒక డెసిషన్ తీసుకుంటారు. సో, బేసిక్‌గా ఈ రిలేషన్‌షిప్ వైస్ చూస్తే మాత్రం మీరు ఇన్వాల్వ్ అవ్వకపోవడం అనేది అన్నిటికంటే సేఫ్ అండి. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది? సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు చాలా సార్లు ట్రై చేశారండి. ఈ రిలేషన్‌షిప్‌లో ఈ వ్యక్తిని కంట్రోల్ చేయడానికి కానీ, ఐ మీన్ ఈ వ్యక్తికి అర్థమయ్యేలా చేయడానికి, దీనికోసం మీరేంటంటే వేరే వ్యక్తుల హెల్ప్ కూడా తీసుకున్నట్టున్నారు. బట్ ఇయన్నీ తీసుకున్న ఆ టైంకి ఏదో వర్కౌట్ అవుతున్నట్టుగా ఉన్నా, స్టిల్ ఎందుకో కానీ ఇంకా అంటే మీరనుకున్న విధంగా ఏది జరగట్లేదు. బట్ నేనైతే ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తిని కంట్రోల్ చేయాలి అన్నట్టుగా ఏది చెయ్యొద్దు. కానీ మీ పర్సనాలిటీ కానీ, మీ ఇండివిడ్యుయాలిటీ కానీ, మీకంటూ మీరేంటంటే ఒక స్టాండ్ తీసుకొని మిమ్మల్ని మీరేంటంటే ఒక బెస్ట్ వెర్షన్‌లో చూపించుకోవడానికైతే మీ వ్యక్తికి ఆ విధంగా ట్రై చేయండి. అలా అని చెప్పి మీ వ్యక్తిని కంట్రోల్ చేస్తున్నట్టుగా, మీ వ్యక్తి విషయంలో మీరేదో చేస్తున్నట్టుగా అయితే ఉండొద్దు. ఎందుకంటే మీ వ్యక్తి ఏంటంటే స్ట్రాంగ్ పర్సన్స్‌ని ఎంటర్‌టైన్ చేయలేరు. మీరు మేబీ స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ అవ్వచ్చు. సో, స్ట్రాంగ్ ఇండివిడ్యువల్స్‌ని వీళ్ళు ఎంటర్‌టైన్ చేయలేరు. అలా అని చెప్పి వీక్ అయిపోయి ఎమోషనల్‌గా వాళ్ళ మీద ఏదో డిపెండ్ అయిపోయినా అది కూడా ఇక్కడ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే బేసిక్‌గా మీ వ్యక్తి ఎలాంటి వాళ్ళు అంటే ఎమోషనల్ టైప్ కాదు. సో, ఎమోషనల్ బర్డెన్ తీసుకోలేరు. సో, ఇక్కడ ఎలా ఉండాలి అంటే న్యూట్రల్‌గా ఉండాలి. మరీ ఏదో వాళ్ళని అపోజ్ చేస్తున్నట్టుగా, వాళ్ళ వెనక ఏదో చేస్తున్నట్టుగా కాదు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకేదో సరెండర్ అయిపోయి, ఏదో వాళ్ళే కావాలి అనే డెస్పరేషన్‌లో ఉన్నట్టుగా కూడా కాదు. న్యూట్రల్‌గా ఉంటే మాత్రం ఖచ్చితంగా థింగ్స్ బెటర్ అవుతాయి. ఏది ఏమైనా సరే నాకు తెలిసినంత వరకు ఈ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లోని మీరు ఏమైనా కొంచెమైనా డిఫరెన్సెస్, కొంచెమైనా చేంజెస్ చూడడానికి ఒక 2, 3 మంత్స్ అయితే పట్టొచ్చు. ఆ తర్వాత మేబీ సిట్యుయేషన్స్ కూడా కొంత డిఫరెంట్‌గా ఉండడం కానీ, ఎనర్జీస్‌లో షిఫ్ట్ అనేది ఉండడం కానీ ఒ జరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుందండి. బట్ కంప్లీట్‌గా కట్ అయిపోయే పరిస్థితి ఇప్పటికుంది అని నేను చెప్పను కానీ, బట్ ఏది ఏమైనా సరే అలా మీరేంటంటే కొంచెం థింగ్స్‌ని కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేస్తే బెటరు. థర్డ్ పర్సన్స్‌ని ఇన్వాల్వ్ చేయొద్దండి మీరు. మీ వరకు మీరు ఏం చేయాలో అది చెయ్యండి. నేను చెప్పినట్టుగా మీ వ్యక్తి ఇలా కంట్రోలింగ్ టైప్ అయితే మాత్రం వాళ్ళని మీరు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా ఎక్కడ ఉండొద్దు. ఆర్ మీరు ఏదో చేస్తున్నట్టుగా అయితే అవసరం లేదు. అలాని వ్యక్తి మీద మీరు ఎమోషనల్‌గా డిపెండ్ అయిపోయి, వాళ్ళు అలా చేయడం ఏంటి అనుకోని, వాళ్ళని అంటే ఆ విధంగా ట్రబుల్ చేయడం కూడా చెయ్యొద్దు. ఎందుకంటే దానివల్ల కూడా మీరిక్కడ ఏ విధంగా బెనిఫిట్ అవ్వరు. సో, మీరేంటంటే మీ మీద మీరు ఫోకస్ చేసి మిమ్మల్ని మీరు ఒక బెటర్ పర్సన్‌లా చేంజ్ చేసుకొని, అలా మీరేంటంటే మీ వ్యక్తికి కొంత అట్రాక్టివ్‌గా కనిపిస్తే అండ్ వాళ్ళ అఫైర్స్‌లో మీరేదో ఇన్వాల్వ్ అయిపోతున్నట్టు కాకుండా, మీకు అంటే అవైతే నచ్చట్లేదు. బట్ అలా అని చెప్పి ఆ వ్యక్తిని కూడా మీరేం ట్రబుల్ చేయట్లేదు అన్నట్టుగా ఉంటే డెఫినెట్‌గా ఇది మీకు కొంత బెనిఫిట్ అవుతుందండి. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ మాస్ అగేట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. ఈ సంవత్సరంలోనైనా సరే మీ వ్యక్తి మూడో వ్యక్తిని విడిచిపెట్టే అవకాశం ఉందా? అట్‌లీస్ట్ వద్దనుకుంటారా?
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా నాకు తెలిసినంత వరకు థర్డ్ పర్సన్ ఏంటంటే, మీ పర్సన్‌కి వైఫ్ కానీ, హస్బెండ్ కానీ, లేకపోతే బాగా క్లోజ్ రిలేషన్‌షిప్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమందికైతే క్లియర్‌గా ఫ్యామిలీ మెంబరే అవ్వచ్చు. ఏది ఏవైనా సరే ఇక్కడ ఒకటి మాత్రం నేను చెప్పగలనండి. మీ పర్సన్ థర్డ్ పర్సన్‌కి బాగా కనెక్ట్ అయిపోయి ఉన్నారు. పాస్ట్‌లో కానీ చూసినట్టయితే వాళ్ళు ఆ రిలేషన్‌షిప్‌లో చాలా హ్యాపీగా ఉన్నట్టే అనిపిస్తుంది. చాలా ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. కాకపోతే స్లోగా ఇక్కడ ఏమైంది అంటే ఆహ్, కొన్ని డిఫరెన్సెస్ అనేవి క్రియేట్ అయ్యాయండి. అంటే మీ పర్సన్ ఫస్ట్‌లో వీళ్ళ విషయంలో ఎలా ఫీల్ అయ్యారో, స్లోగా అలా ఫీల్ అవ్వడం అనేది తగ్గించేసారనమాట. అంటే ఒకప్పుడు ఈ రిలేషన్‌షిప్‌లో అంతా పాజిటివ్‌గానే ఉండేది. కానీ అలాగా టైం పాస్ అవుతున్న కొద్దీ వ్యక్తిని స్టడీ చేసిన తర్వాత కొంతవరకు ఇంప్రెషన్ చేంజ్ అయిందండి. అంటే అది కొన్ని సార్లు పాజిటివ్‌గా అనిపించడం, కొన్ని సార్లు నెగెటివ్‌గా అనిపించడం. సో, మొత్తానికేంటంటే మీ వ్యక్తి అయితే ఇక్కడ చాలా అంటే డిఫరెన్స్ అయితే ఫీల్ అయ్యారు. దీనివల్ల ఏంటంటే కొన్ని సార్లు లేదు మనం అలా అనుకోకూడదు. పేషెన్స్‌తో వెయిట్ చేస్తే బెటర్ అవ్వచ్చు అని అలా అనుకున్నారు. కొన్ని సార్లు ఏంటంటే లేదు ఇలాంటివి మనం అసలు హ్యాండిల్ చేయలేం. ఇదేంటంటే చాలా అన్‌ఈజీగా, అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది అని ఇలా కూడా అనుకున్నారు. మొత్తానికేంటంటే ఫస్ట్ అయితే హ్యాపీగానే రిలేషన్‌షిప్ ఉండేది కానీ వాళ్ళిద్దరిది. బట్ స్లోగా ఏంటంటే డిఫరెన్సెస్ అయితే మీ పర్సన్ క్లియర్‌గా ఫీల్ అయ్యారు. ఇప్పుడు కూడా ఏంటంటే ఏది చేయలేని పరిస్థితుల్లో ఉన్నారండి. ఇఫ్ థర్డ్ పర్సన్ కానీ ఫ్యామిలీ మెంబర్ అయితే నేను చెప్పినట్టుగా మరి ఫ్యామిలీ మెంబర్ విషయంలో అంత ఈజీగా డెసిషన్ తీసుకోలేరు కదా! అంత ఈజీగా కట్ చేయలేరు కదా! సో, అది ఇక్కడ పరిస్థితి. అందుకే వాళ్ళేమనుకుంటున్నారంటే మేబీ తర్వాతైనా సరే బెటర్ అవుతదేమో. ఈ రోజు ఎలా ఉన్నా సరే మేబీ ఫ్యూచర్‌లోనైనా సరే చేంజెస్ వస్తాయేమో అనుకోని అలా వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్‌గా మీ పర్సన్ ఏంటంటే ఏది కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారండి. హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. సో, ఇదేంటంటే ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్ సిట్యుయేషన్ అనే కాదండి. లవర్ సిట్యుయేషన్ అయినా అంటే ఇది జనరల్ రీడింగ్ కదా! అందుకే థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అనేది ఏంటంటే ఎవరైనా అవ్వచ్చు. బట్ స్పెసిఫిక్‌గా నాకు కనిపించిన ప్రకారం అయితే ఇలాంటి రిలేషన్‌షిప్ అనిపించింది. కానీ మీరేంటంటే రెసొనేట్ అయిన ప్రకారం ఎవరి కోసమైనా చూడొచ్చు. సో, నాకు తెలిసినంత వరకు ఏది ఏమైనా సరే మీ పర్సన్ ఒక డెసిషన్ తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారండి. ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. బట్ దాని అర్థం ఏంటంటే వాళ్ళు హ్యాపీగా, కంఫర్టబుల్‌గా ఉన్నారని కాదు. కానీ కొన్ని సార్లేంటంటే ఆ అటాచ్‌మెంట్ వల్ల ఇది బెటర్ అవుతుంది, ఇది వర్కౌట్ అవుతుంది అని వాళ్ళు బిలీవ్ చేయాలనుకుంటున్నారు. సో, వాళ్ళు కూడా ఏంటంటే ట్రై చేస్తున్నారు. రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయడానికి. వ్యక్తిని కన్విన్స్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళకి ఇది కట్ చేసుకోవడం అనేది మీరనుకున్నంత ఈజీ కాదు. ఆర్ ఇక్కడేంటంటే వాళ్ళు అలాంటి డెసిషన్ ఓవర్ నైట్‌లో తీసుకోలేరు. సో, దీనికి కూడా ఏంటంటే వాళ్ళకి టైం కావాలి. సో, బేసిక్‌గా ఇక్కడేంటంటే ఈ వ్యక్తి ఎప్పటినుంచో డిఫరెన్స్ చూస్తున్నా, ఇప్పటికి కూడా కట్ చేసుకోలేకపోతున్నారంటేనే మీరు అర్థం చేసుకోవాలి. ఈ వ్యక్తి హార్ట్‌లో ఈ రిలేషన్‌షిప్ ఎంత డీప్‌గా రూట్ అయింది అని చెప్పి. సో, మీరు అనుకోవచ్చు, ఈ వ్యక్తి మరి కొన్ని డిఫరెన్సెస్ నోటీస్ చేస్తున్నప్పుడు ఎందుకు ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు? ఎందుకు ఇది ఇంత కష్టంగా వాళ్ళకనిపిస్తుంది అని. కాకపోతే ఈ వ్యక్తి కంఫర్ట్ జోన్‌లో ఉన్నారండి. ఈ వ్యక్తి అంటే ఆ థర్డ్ పర్సన్‌కి బాగా అలవాటయిపోయారు. ఇక్కడ అటాచ్‌మెంట్ అనేది రియల్. అంటే కొంచెం ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళది, సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళది సిమిలర్‌గా ఉన్నా, బట్ ఇది క్వైట్ డిఫరెంట్ అండి. మీ వ్యక్తికేంటంటే ఇక్కడ మూడో వ్యక్తి అంటే ప్రేమ ఉంది. ఆ అటాచ్‌మెంట్ ఉంది. సో, దానివల్ల ఏంటంటే ఇది కట్ చేసుకోవడం అనేది అనుకున్నంత ఈజీ కాదు. ఈవెన్ థింగ్స్ ఏంటంటే ఫ్యూచర్‌లో వర్కౌట్ అవుతాయో లేదో క్లారిటీ లేకపోయినా వీళ్ళకిప్పుడు అంటే ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా బెటర్ చేయాలో ప్లానింగ్ లేకపోయినా స్టిల్ నేనైతే ఒకటి క్లియర్‌గా చెప్పగలనండి. ఇక్కడ అంటే థర్డ్ పర్సన్‌ని విడిచిపెట్టేయాలి అనే డెసిషన్ తీసుకోవడం అయితే మాత్రం అంత ఈజీ కాదు. దానికి రీజన్ ఏంటంటే అలా చెయ్యాలి అంటే వీళ్ళు చాలా చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీనికి వాళ్ళు పే చేయాల్సిన ప్రైస్ కూడా చాలా ఎక్కువుంటుంది. సో, దానికి ఏంటంటే వాళ్ళు రెడీగా లేరు కాబట్టి వాళ్ళేంటంటే ఎందుకో అంటే ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. మేబీ ఫ్యూచర్‌లోనేంటంటే ఈ వ్యక్తి రియలైజ్ అవ్వచ్చు. వాళ్ళ రియల్ హ్యాపీనెస్ ఏంటి? వాళ్ళకి ఎక్కడ కంఫర్టబుల్‌గా ఉంటుందని. అలాంటి టైంలో ఏమైనా స్టాండ్ తీసుకోవచ్చు. సో, ఆ టైంలోనేంటంటే వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఈ థర్డ్ పర్సన్ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉండలేరనే క్లారిటీ వస్తే మాత్రం కట్ అయిపోతుంది. కట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. లేకపోతే మాత్రం ఇలా హోల్డ్ చేస్తూ ఉండొచ్చండి. అంటే వాళ్ళు ఫైనల్‌గా ఏం చేస్తే ఫ్రీ అవుతారు అనే ఆ క్లారిటీ వచ్చే వరకు మాత్రం థర్డ్ పర్సన్‌నయితే వాళ్ళు కట్ చేయరు. సో, దానికి మనం ఏంటంటే ఇంత టైంలో ఇలానే జరుగుతది, ఇలానే చేంజ్ అవుతది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ అల్టిమేట్‌గా ఈ వ్యక్తి వాళ్ళని వాళ్ళు చేసుకున్న
వాళ్ళ హ్యాపీనెస్ మళ్ళీ అక్కడే ఉంది అనుకుంటే, దానికోసం వాళ్ళు వెయిట్ కూడా చెయ్యొచ్చు. లేదు అలా హ్యాపీనెస్ అక్కడ లేదు. సో, మనం ఏంటంటే మన కోసం ఆలోచించుకోవాలి. మన లైఫ్‌లో ఇంకా బోలెడంత మందున్నారు. ఆర్ మన కోసం మనం ఆలోచించుకుంటున్నప్పుడు ఇది కరెక్ట్ కాదు అని అనిపిస్తే థర్డ్ పర్సన్‌ని కట్ చేసుకుంటారు. సో, థర్డ్ పర్సన్‌ని కట్ చేయడం అనేది ఇక్కడ మ్యాండేటరీ యాక్ట్ అయితే కాదు. ఎందుకంటే వీళ్ళకి ఫీలింగ్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి కాబట్టి ఇది అంత ఈజీ కాదండి. ఈవెన్ దీనికోసం వాళ్ళు చాలా సందర్భాల్లో ఆలోచించలేదని చెప్పడానికి లేదు. చాలా సార్లు ఆలోచించారు. చాలా సార్లు వాళ్ళకి అనిపించింది. అంటే ఇది మనం అనుకున్నంత సింపుల్ కాదు అని. బట్ అయినా సరే ఈ వ్యక్తి ఎందుకో కానీ ఇక్కడ అటాచ్‌మెంట్‌ని చాలా రియల్‌గా ఫీల్ అవుతున్నారండి. డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. బట్ ఈ వ్యక్తికి ఏంటంటే ధైర్యం లేదు. అండ్ ఇంకొకటి మేబీ ఈ ప్లేస్‌లో ఇంకొకళ్ళు ఉండుంటే వాళ్ళని ఈజీగా కట్ చేసేవారేమో. బట్ ఈ వ్యక్తితో వాళ్ళకున్న అటాచ్‌మెంట్‌కి వాళ్ళేంటంటే ఈజీగా కట్ చేయలేకపోతున్నారు. ఇంకా ఎక్కడైనా ఛాన్స్ ఉందేమో, ఇంకా ఏదైనా చెయ్యొచ్చేమో ఇలానే వాళ్ళ ఆలోచనలున్నాయి. అందుకే వాళ్ళేం చేస్తున్నారు అంటే వెయిట్ చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి అనుకుంటున్నారు. ఇక్కడ కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి వాళ్ళేదో ప్లాన్ చేసి చేంజెస్ చేసుకోవడానికైతే రెడీగా లేరు. సో, కొంతకాలం కానీ వెయిట్ చేస్తే, అది ఎలా మారుతుందో అర్థమవుతుంది కదా! అని కూడా వాళ్ళకి అంటే, ఎక్కడో చిన్న హోప్‌తో ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. సో, ఏది ఏమైనా సరే, నాకు తెలిసినంత వరకు ఫ్యూచర్‌లో అయితే, ఈ వ్యక్తి వాళ్ళకి ఏది కంఫర్ట్ ఇస్తుంది, వాళ్ళు అంటే ఇలా ఉండడం అనేది ఇంకా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారా లేదా? లేకపోతే ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ కోసం వాళ్ళు ఇంక స్టాండ్ తీసుకోవడమే బెటరు అనుకోని అంటే, ఆ డెసిషన్ తీసుకుంటారా అనేది వెయిట్ చేయాలి. లైక్ ఏంటంటే, వీళ్ళైతే మాత్రం ఒకటి నేను క్లియర్‌గా చెప్పగలనండి. ఐ మీన్ మీ వ్యక్తి వాళ్ళని వాళ్ళు చూజ్ చేసుకుంటారు. ఈ ప్రాసెస్‌లోనేంటంటే వాళ్ళ రియల్ హ్యాపీనెస్ ఈ థర్డ్ పర్సన్ మళ్ళీ సేమ్ సిట్యుయేషన్ అనేది కంటిన్యూ అవుతుంటదండి. బట్ వీళ్ళ దగ్గర ఇంకా ఇలానే ఉంటుంది సిట్యుయేషను. ఇది హ్యాపీనెస్ ఇవ్వదు అనిపించినప్పుడు మేబీ కట్ చేసుకోవడానికి ఒక స్టెప్ ముందుకు వేయొచ్చు. సో, ఇక్కడేంటంటే 100% ఈ ఇయర్‌లోనే కట్ అయిపోతారని చెప్పడానికి లేదు. అలా అని చెప్పి ఛాన్స్ లేదని కూడా అనుకోవద్దు. ఎందుకంటే మీ వ్యక్తి వాళ్ళని వాళ్ళు చూజ్ చేసుకునే పరిస్థితొస్తది. వాళ్ళని వాళ్ళేంటంటే కంఫర్టబుల్‌గా ఉంచుకోవాలి అనుకోని ఒక పాయింట్‌లో డిసైడ్ అవుతారు. అలా డిసైడ్ అయినప్పుడు ఇక్కడ ఈ వ్యక్తిని ఏం చేయాలనేది వాళ్ళేంటంటే ఒక క్లారిటీ తెచ్చుకుంటారు. అంతవరకు ఏంటంటే, ఇక్కడ ఏదో జరిగిపోతది, ఏదో మారిపోతదని మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే, మీరలా ఎక్స్‌పెక్ట్ చేసినా మోస్ట్‌లీ మీ వ్యక్తి ఏంటంటే, ఏం చేయలేని పరిస్థితిలో ప్రెజెంట్ ఉన్నారు. వాళ్ళేంటంటే, చూస్తున్నారు. ఏం ఛాన్స్ ఉంది, ఏం చేస్తే బెటర్ అని. కానీ, వ్యక్తినైతే మాత్రం విడిచిపెట్టేయాలి అని మాత్రం వాళ్ళు అనుకోవట్లేదు. మెంటల్‌గా దానికి వాళ్ళు ప్రిపేర్డ్‌గా లేరు కాబట్టి, సో, ఇంకొంత టైం పాస్ అయిన తర్వాత, ఈ వ్యక్తి వాళ్ళని వాళ్ళు చూజ్ చేసుకున్న తర్వాత, అప్పుడు రియల్ డెసిషన్ తీసుకుంటారు. ఆ డెసిషన్ ఏంటంటే థర్డ్ పర్సన్ లేకపోతేనే హ్యాపీ అనుకుంటే అదే చేస్తారు. లేదు అనుకుంటే ఇది కంటిన్యూ అవుతది. అది పరిస్థితి. సో, అసలింకా చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది, మీకిచ్చే గైడెన్స్ ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీరు చాలా లవ్ ఇచ్చారు, అటెన్షన్ ఇచ్చారు. ఈ వ్యక్తి విషయంలో చాలా మంచిగా ఉన్నారు. ఐ మీన్ బాగా కేరింగ్‌గా చూసుకున్నారండి. ఈ వ్యక్తికి మీరు బాగా కనెక్ట్ అయ్యారు కాబట్టే ఈ వ్యక్తి కోసం మీరన్నీ చేశారు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఈ వ్యక్తి మీ నుంచి అంటే అవన్నీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కానీ ఇన్ రిటర్న్ వాళ్ళేది ఇవ్వట్లేదు. సో, దానివల్ల మీకేమనిపిస్తుందంటే వాళ్ళు కంఫర్టబుల్‌గానే ఉంటున్నారు. వాళ్ళు హ్యాపీగానే ఉంటున్నారు. బట్ మీకే ఆ పీస్ లేదు. మీరే హ్యాపీగా ఉండట్లేదు అనే ఫీలింగ్‌లో అయితే ఉన్నారు. సో, ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే ఈ టైంలోనే కొంత మీకు స్ట్రగుల్ ఉంటదండి. మీ పొజిషన్ కోసం మీరేంటంటే ఫైట్ చేసే పరిస్థితయితే ఉంటది. ఎందుకు అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా మూడో వ్యక్తిని ఈ టైంలో ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఈవెన్ వాళ్ళేంటంటే హ్యాపీగా ఉన్నారు. ఏదో అక్కడ జరిగిపోతదని కాదు కానీ, మూడో వ్యక్తి విషయంలో టైం తీసుకుంటూ ఉంటారు. సో, అది మీకేంటంటే నిజంగానే స్ట్రగుల్ లాగా అనిపిస్తది. ఏదో ఒక డెసిషన్ తీసుకోవట్లేదు. ఏంటి ఇలాగా అని అనిపిస్తుంటది. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఎందుకో అంటే థర్డ్ పర్సన్‌కి బాగా కనెక్ట్ అయినట్టుగా, థర్డ్ పర్సన్ విషయంలోనేంటంటే కొంత సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టుగా ఆర్ కొంచెం లవ్ అనేది ఉన్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి, ఇది మీరనుకున్నంత ఈజీ కాదండి. సో, ఇంకొకటేంటంటే ఈ రీడింగ్ చూస్తున్నప్పుడు మీలో కొంతమందికి డౌట్ రావచ్చండి. వైఫ్ ఆర్ హస్బాండ్ అనేవాళ్ళు థర్డ్ పార్టీ అవుతారా అని. అంటే ఇప్పుడు మీరు రీడింగ్ చూస్తున్నారు కాబట్టి డెఫినెట్‌గా వాళ్ళు థర్డ్ పార్టీ అవుతారు. లేదు మీరే వైఫ్ ఆర్ హస్బాండ్ అనుకోండి. ఆబ్వియస్‌గా అక్కడ మీరు ఇంకొకళ్ళ గురించి రీడింగ్ చూస్తున్నారు కాబట్టి వాళ్ళు థర్డ్ పార్టీ అవుతారు. సో, ఇక్కడ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ వచ్చేసరికి వైఫ్ అండ్ హస్బాండ్ మెయిన్ అయినప్పటికీ కూడా
స్టిల్ చూసేది ఇక్కడ ఇంకొక వ్యక్తి అవ్వడం వల్ల ఏంటంటే, వాళ్ళు థర్డ్ పర్సన్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, ఆ బేసిస్‌లో చూడండి. అంటే ఇది రిలేషన్‌షిప్‌ని డిఫైన్ చేయడం లాంటిదేం కాదు. జస్ట్ ఒక థర్డ్ పర్సను ఇద్దరు పర్సన్స్ మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళని ఆ విధంగా డిస్క్రైబ్ చేయడం జరుగుతుందంతే. బట్ ఇక్కడ రిలేషన్‌షిప్‌ని డిస్క్రైబ్ చేస్తున్నట్టు కాదు. సో, అందుకే ఇలాంటి డౌట్ ఎవరు పెట్టుకోవద్దు. ఎందుకంటే అప్పుడప్పుడు నేను థర్డ్ పర్సన్ రీడింగ్స్ చేస్తున్నప్పుడు వైఫ్ ఆర్ హస్బెండ్ థర్డ్ పర్సన్ అవుతారా అని అడుగుతూ ఉంటారు. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఏది ఏమైనా సరే ఈ ఫేజ్‌లో కొంత మీకు స్ట్రగుల్ అయితే ఉంటది. మీరు కేర్ ఫ్రీగా, కంఫర్టబుల్‌గా ఉండలేకపోతుంటారు. అది ఎందుకంటే మీ వ్యక్తి ఇక్కడ ఒక డెసిషన్ తీసుకునే వరకు మీకు ఇలాంటి ఫీలింగ్ ఉంటదండి. బట్ నేనైతే మీకు ఒకటే చెప్తాను. మీ వ్యక్తి డెసిషన్ తీసుకుంటారు. ఆ టైం వచ్చినప్పుడు తీసుకుంటారు. బట్ అందుకే ఈ టైంలోనేంటంటే మీరు వాళ్ళే కావాలి, వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళని ఎలా అయినా ప్లీజ్ చేయాలి. అంటే ఎలా అయినా సరే ఇక్కడ అన్నీ చేంజ్ చేయాలి అని మాత్రం ఏది చేయొద్దు. ఎందుకంటే మీరలా చేయడం వల్ల ఇక్కడ మీరే ఆ స్ట్రగుల్ తీసుకుంటున్నట్టుగా, మీరే సఫర్ అవుతున్నట్టుగా మీకైతే అనిపిస్తూ ఉంటది. సో, మీరు కూడా ఏంటంటే కొంత కేర్ ఫ్రీగా, కంఫర్టబుల్‌గా ఉండండి. ఎప్పుడూ ఈ వ్యక్తి, మూడో వ్యక్తి ఆర్ ఏం జరుగుతుంది అనుకోని అలా కాకుండా జస్ట్ టైమ్ బీయింగ్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. తీసుకొని మిమ్మల్ని నేచురల్‌గా చేసుకోవాలి. అప్పుడే థింగ్స్ వర్కౌట్ అవుతాయని ఈ వేలో థింక్ చేసి కొంత పేషెన్స్‌తో ఉండండి. అండ్ మీరు ఒకప్పుడు లవ్ ఇచ్చారు. మీరు కేరింగ్‌గా ఉన్నారని చెప్పి, ఇప్పుడు వాళ్ళు అదే చేయాలి అని చెప్పి కాలిక్యులేట్ చేసుకోవద్దండి. ఎందుకంటే, ఆ టైంలో వాళ్ళు డిజర్వ్ చేస్తారనుకున్నారు మీరిచ్చారు. ఇప్పుడు వాళ్ళు డిజర్వ్ చేయరు అంటే మీరు అలా చెయ్యరు కదా! సో, దానికి ఇంకా కాలిక్యులేట్ చేసుకోవడానికి ఏం లేదు. బట్ ప్రెజెంట్ యాక్టివిటీస్ బట్టి మీరేంటంటే, కొంత బ్యాలెన్స్‌డ్‌గా ఉండాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పింక్ పెన్ చూస్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. ఈ సంవత్సరంలోనైనా సరే మీ వ్యక్తి మూడో వ్యక్తిని విడిచిపెట్టేసే అవకాశం ఉందా? ఆర్ అట్‌లీస్ట్ వద్దనుకునే అవకాశం ఉందా? ఏంటి పరిస్థితో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తి చాలా రోజుల నుంచి ఎందుకో కానీ ప్రాపర్‌గా డిసైడ్ చేసుకోలేకపోతున్నారండి. వాళ్ళేంటంటే ఆల్రెడీ కొంత కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్టే అనిపిస్తుంది. కాకపోతే నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఏమవుతుందంటే థర్డ్ పర్సన్ విషయంలోని మీ పర్సన్‌కి కంట్రోల్ ఉంది. అంటే వాళ్ళని హ్యాండిల్ చేయగలుగుతున్నారు. దానివల్లే ఇక్కడేంటంటే ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ అవుతూ ఉండాలి. ఇక్కడ థర్డ్ పర్సన్ అనేసరికి ఎవరైనా అవ్వచ్చు. స్పెసిఫిక్‌గా నేను రిలేషన్‌షిప్ మెన్షన్ చేయాలనుకోవట్లేదు. అట్‌లీస్ట్ ఈ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి కానీ చూస్తున్నట్టయితే, నాకు తెలిసినంత వరకు మీ పర్సన్ అప్పుడప్పుడు వాళ్ళు చేస్తుంది రైటా? రాంగా? అట్‌లీస్ట్ వాళ్ళు ఎంతవరకు ఇక్కడ ఒక క్లారిటీతో ఉన్నారు అంటే, క్లారిటీ అయితే మిస్ అవుతున్నట్టే నాకనిపిస్తుందండి. కాకపోతే సిట్యుయేషన్స్‌నేంటంటే వాళ్ళు కంట్రోల్ చేయగలరు. థర్డ్ పర్సన్ ఏంటంటే వాళ్ళ కంట్రోల్‌లో ఉంటారు అనే ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళని మాత్రం వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేస్తున్నారు. బట్ ఇప్పుడు కూడా వాళ్ళేంటంటే ఇది కరెక్టా? రాంగా? లేకపోతే అసలు ఏంటి పరిస్థితి? ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి? అనుకోని ఆలోచిస్తున్నారు. వాళ్ళు చేస్తుందేంటి? ఇలా కూడా ఆలోచిస్తున్నారు. బట్ వాళ్ళకేంటంటే థర్డ్ పర్సన్ నుంచి అటెన్షన్ దొరుకుతుందండి. సో, వీళ్ళనేంటంటే వాళ్ళు ఒక స్పెషల్ పర్సన్‌గా కన్సిడర్ చేయడం కానీ, వాళ్ళని బెటర్‌గా ట్రీట్ చేయడం కానీ అలాంటివి చేస్తున్నారు. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళకిక్కడ ఏం చేయాలో తెలియట్లేదు అండ్ చాలా డిస్టర్బ్ కూడా అవుతున్నారు. సో, ఈ డిస్టర్బెన్స్‌లోనేంటంటే వాళ్ళు ఒక డెసిషన్ కూడా తీసుకోలేకపోతున్నారు. అయితే మీరు అనుకోవచ్చు వాళ్ళంత బాగా చూస్తున్నప్పుడు సో, వాళ్ళని అంటే వాళ్ళెందుకు మరి కాన్ఫిడెంట్‌గా వాళ్ళతోనే ఉండాలి అని అనుకోలేకపోతున్నారు, డిస్టర్బ్ అవుతున్నారంటే ప్రతి మనిషికి కూడా అంటే కొన్ని ఉంటాయి కదండీ. అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల్ని ఒకేసారి మెయింటైన్ చేయడం అనేది అది రాంగ్ అది. అది అసలు ఎవరు చేయకూడదలా. ఎట్ ద సేమ్ టైమ్ మేబీ ఇక్కడ మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా అని. సో, ఇక్కడ కూడా ప్రాబ్లమ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అనుకోండి. సో, అక్కడ కూడా ఏంటంటే వాళ్ళని విడిచిపెట్టలేరు. అలా అని చెప్పి ఇక్కడ మిమ్మల్ని వాళ్ళు తక్కువ చేయలేరు. అంటే ఇక్కడ ఎందుకు ఇలా సఫర్ అవుతున్నారు అంటే ఒకటే రీజన్. ఈ పర్సన్‌కి మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి. వాళ్ళు మీకు బాగా కనెక్ట్ అయ్యారు. థర్డ్ పర్సన్‌కి కూడా కనెక్ట్ అయ్యారు. థర్డ్ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు కానీ కనెక్షన్ మాత్రం రియల్ అండి. సో, దానివల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే వాళ్ళు ఇది విడిచిపెట్టలేకపోతున్నారు. ఇక్కడ ఎవరిని కూడా వద్దనుకోవడం అనేది
వాళ్ళకి ఎందుకో అంటే ఇంట్రెస్ట్ లేదండి అలాగా. అందుకే వాళ్ళే సఫర్ అవుతున్నారు. వాళ్ళు ఇదంతా కూడా వాళ్ళ కర్మ వలన జరుగుతుంది అని అనుకుంటున్నారు అంతే. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు వీళ్ళు ఎవరిని కూడా ఈజీగా ఆప్ట్ చేసుకోలేరు. ఈజీగా ఎవరితో కూడా ఎండ్ చేసుకోలేరండి. ఈ పర్సన్ ఏంటంటే యాక్చువల్‌గా గుడ్ పర్సన్. సో, ఎప్పుడైనా సరే గుడ్ పర్సన్స్‌ని ఈజీగా టార్గెట్ చేయగలరు ఎవరైనా సరే. సో, ఇఫ్ థర్డ్ పర్సన్ అనేవాళ్ళు టాక్సిక్ అయితే అది అందుకే ఈజీ అయిపోయిందనమాట వాళ్ళకి. మీ పర్సన్ గుడ్ పర్సన్ అండి. ఈజీగా హ్యాండిల్ చేయగలరు అనుకోని అంటే మీ పర్సన్‌ని టార్గెట్ చేయడం జరిగింది. బట్ రివర్స్‌లో మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే వాళ్ళే థర్డ్ పర్సన్‌ని హ్యాండిల్ చేయగలుగుతున్నారు. వాళ్ళు గుడ్ పర్సన్ కాబట్టే హ్యాండిల్ చేయగలుగుతున్నారు అనుకుంటున్నారు కానీ, రియాలిటీలోనేంటంటే థర్డ్ పర్సనే స్ట్రాంగ్. థర్డ్ పర్సనే మీ పర్సన్ మంచితనాన్ని యూజ్ చేసుకుంటున్నారు. అది మీ పర్సన్‌కి అర్థం అవ్వట్లేదు. సో, దానివల్ల వాళ్ళేంటంటే టైమ్ టు టైమ్ చాలా ఆలోచిస్తున్నారు. చాలా చెక్ చేసుకుంటున్నారు. వాళ్ళకైతే ఎలా ఉంది అంటే చాలా డిస్టర్బింగ్‌గా ఉందండి. నాకు తెలిసినంత వరకు మీ పర్సన్ థర్డ్ పర్సన్ విషయంలో వచ్చే రోజుల్లో కూడా ఫుల్ కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. ఏం చేయాలి? ఎలా హ్యాండిల్ చేయాలి? ఇటు మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేయాలి? అటు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి? అనుకోని ఫుల్‌గా అంటే ఒక కన్‌ఫ్యూజన్‌లో స్టక్ అయిపోయిన పరిస్థితే కనిపిస్తుంది. లైక్ స్టక్ అయిపోతారు. ఇప్పటికీ అలానే ఉన్నారు. వచ్చే రోజుల్లో కూడా మోస్ట్‌లీ ఇలాంటి ఎనర్జీయే క్యారీ చేస్తారు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు గుడ్ పర్సన్ కాబట్టి. ఇప్పుడు అదే ఎథిక్స్ లేవనుకోండి. సో, ఇందులో తప్పేముందిలే, ఇదేం పెద్ద విషయం కాదులే అన్నట్టుగా అలా ఉంటారు. బట్ వీళ్ళకేంటంటే ఇది ఎక్కడో రాంగ్ అనిపిస్తుంది. మేబీ ఇక్కడ ఏంటంటే ఈక్వల్‌గా ఇద్దరిని ట్రీట్ చేయడం అనేది అది ఈజీ కాదు అని అనిపిస్తుంది. అలా అని చెప్పి ఇక్కడ ఎవరిని కూడా కట్ చేసుకోవాలి అని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే అలా కట్ చేయడం కూడా రాంగ్ అనే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో, దీనివల్ల ఏంటంటే ఓన్లీ వాళ్ళు కర్మను అనుభవిస్తున్నారు అని బాధపడుతున్నారు కానీ, ఏది చేయలేకపోతున్నారండి. సో, అంటే ఈ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి చూస్తుంటే నాకెలా అనిపిస్తుందంటే, మీ వ్యక్తి మీకు ఎవరైనా అవ్వచ్చు కానీ, బట్ బేసిక్‌గా వీళ్ళు మంచి వాళ్ళు అవ్వడం వల్ల వీళ్ళేంటంటే ఎవరికీ నో చెప్పలేకపోతున్నారు. ఎవరి విషయంలో కూడా ప్రాపర్‌గా స్టాండ్ తీసుకోలేకపోతున్నారు. అలా అని చెప్పి వాళ్ళు చేస్తుంది రైటా? రాంగా? అని కూడా ఆలోచిస్తున్నారు కానీ, స్టిల్ వాళ్ళేంటంటే చేంజ్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే థర్డ్ పర్సన్స్ నుంచి కూడా వీళ్ళకేంటంటే ఆ లవ్వు, కేరింగు, ఎఫెక్షన్ దొరుకుతుందండి. సో, అది వాళ్ళు ఇగ్నోర్ చేయలేకపోతున్నారు. దాన్ని వాళ్ళేంటంటే కైండ్‌నెస్‌గా అనుకుంటున్నారు. మానిప్యులేషన్‌గా అనుకోవట్లేదు. మీ విషయానికొచ్చేసరికి కూడా వాళ్ళేంటంటే మీరు కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ అని తెలుసుకుంటున్నారు కాబట్టి, ఇక్కడ ఇది కూడా కట్ చేసుకోలేకపోతున్నారు. సో, నాకు తెలిసినంత వరకు వచ్చే రోజుల్లో కూడా ఈ పర్సన్ ఏంటంటే సేఫ్‌గానే థింగ్స్‌ని ఆపరేట్ చేయాలని చూస్తారు. ఎవరిని హర్ట్ చేయాలని అనుకోరు. సో, దానివల్ల ఇక్కడ థర్డ్ పర్సన్‌ని కట్ చేసుకున్నా, మళ్ళీ గూడా వాళ్ళతోని మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ కూడా కనెక్ట్ అవ్వడానికి ఒక పాసిబిలిటీ ఉంటది. అంటే వీళ్ళు యాక్చువల్‌గా కట్ చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. బట్ కట్ చేసుకునే పరిస్థితొచ్చినా సరే, మళ్ళీ కూడా ఏంటంటే కొంత మేనేజ్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి, థర్డ్ పర్సన్ విషయంలోనేంటంటే, మీ పర్సన్‌ని అయితే మీరు అంత ఈజీగా ట్రస్ట్ చేయడానికి లేదు. అలా అని చెప్పి వీళ్ళు బ్యాడ్ పర్సన్ కాదు కానీ, చెప్పాను కదా! ఎవరైనా సరే వీళ్ళతో మంచిగా ఉంటే కైండ్‌నెస్ రిటర్న్ చేస్తున్నారు అని అనుకుంటారు. మరి ఇలాంటి నేచర్ ఉంది కాబట్టి, మరి ఎక్కువ చెప్పడానికి కూడా ఏం లేదు. ఏది ఏమైనా సరే ఒక్కటి మాత్రం నేను క్లియర్‌గా చెప్తానండి. మీ వ్యక్తితో మీరు మంచిగా ఉండడం ఒక్కటే సొల్యూషను మీ సిట్యుయేషన్‌కి. బట్ ఇక్కడ వాళ్ళని కట్ చేయడం, కట్ చేయకపోవడం అనేది ఎలాంటిది అంటే, సమ్ డే ఇలాంటిది జరగొచ్చు. బట్ జరిగేది కూడా ఎంతవరకు 100% జరుగుతుందో తెలీదు. మళ్ళీ తర్వాత కూడా కంటిన్యూ అవ్వచ్చు. సో, ఈ సిట్యుయేషన్ అయితే కాంప్లికేటెడే. బట్ ఏదేమైనా సరే కొంతవరకు కార్మిక్ ప్యాటర్న్స్, కార్మిక్ డెట్స్ అనేవి క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. మీ థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళకేంటంటే ఇంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఇక్కడ సిట్యుయేషన్ అయితే కాంప్లికేటెడే అండ్ చాలా సెన్సిటివ్ మ్యాటర్ కూడా. కాకపోతే దీన్ని మీరు డీల్ చేయాలి అంటే పర్టిక్యులర్‌గా మీరిక్కడ చేసేదేం లేదు. మీ వ్యక్తితో మీరేంటంటే మంచి కనెక్షన్ డెవలప్ చేసుకొని, మంచిగా రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడం ఒక్కటే సొల్యూషను. మీరేంటంటే థర్డ్ పర్సన్ కంటే కూడా మంచి వాళ్ళు, వాళ్ళకి మంచిగా కనెక్ట్ అయ్యారు అని మీరు ప్రూవ్ చేసుకోవడం ఒక్కటే ఇక్కడ సొల్యూషన్ లాగా నాకైతే అనిపిస్తుంది. అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నాకు తెలిసినంత వరకు మీకు కూడా ఇదే ఆలోచనండి. ఈ వ్యక్తికి మీరు ఇంపార్టెంటా? మూడో వ్యక్తి ఇంపార్టెంటా? అసలేంటి పరిస్థితి అనే ఆలోచన మీకు ఉంది. ఎందుకో కొన్ని సార్లేంటంటే వీళ్ళతో మీకు వైబ్స్ మ్యాచ్ అవుతున్నాయి. కొన్ని సార్లు మ్యాచ్ అవ్వట్లేదు. సో, మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. బట్ నేనైతే ఇక్కడ ఒకటే చెప్తానండి. మీ ఇంట్యూషన్ మీకు ఏదైతే చెప్తూ ఉంటదో
మిమ్మల్ని ఎలా అయితే గైడ్ చేస్తుంటదో దాని ప్రకారం మీరేంటంటే ఫాలో అయిపోవడమే. దాని ప్రకారమే మీరు డెసిషన్స్ తీసుకోవడం మంచిది. సిట్యుయేషన్స్‌నేంటంటే పైపైన చూడడం, వ్యక్తిని పైపైన అర్థం చేసుకోవడంలా కాకుండా చాలా డీప్‌గా కానీ మీరు అనాలిసిస్ చేసినా చాలా అంటే డీప్‌గా చెక్ చేస్తే మీకు అర్థమవుతది. సో, మీ ఇంట్యూషన్ మిమ్మల్ని గైడ్ చేసిన ప్రకారం ఈ వ్యక్తి విషయంలో మీరేంటంటే డెసిషన్స్ తీసుకోవడం కానీ, మూవ్ అవ్వడం కానీ చెయ్యాలి. ఎందుకంటే ఇక్కడ మీకు కన్‌ఫ్యూజన్ ఉందండి. ఈ వ్యక్తి మీకు కరెక్టా కాదా అని. ఎందుకంటే ఇక్కడ మీరు కూడా ఈ వ్యక్తి విషయంలో చాలా సిన్సియర్‌గా ఉన్నారు. కాకపోతే కొన్ని సార్లు ఎందుకో మీ ఇద్దరు అంటే సేమ్ పేజ్‌లో లేరేమో. లైక్ ఏంటంటే డిఫరెన్స్ అనేది క్లియర్‌గా మీరు ఫీల్ అవుతున్నారు. అది మీకు కంఫర్టబుల్‌గా అనిపించట్లేదు. అండ్ అలా అని చెప్పి మీరేంటంటే ఒక డెసిషన్ కూడా సాలిడ్‌గా తీసుకోలేకపోతున్నారు. కాబట్టి మీరేం చేయాలంటే మీకు ఏదైతే అనిపిస్తుంటదో, మీరు ఏదైతే ఫీల్ అవుతుంటారో దాని ప్రకారం మీరేంటంటే ఫాలో అవ్వాలి. అలా అని చెప్పి ఓవర్ థింక్ చేయొద్దు. ఓవర్‌గా ఏది అనుకోవద్దు. ఓన్లీ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఆ ఫ్యాక్ట్స్ ప్రకారమే మీకు అనిపించింది చేయండి. బట్ మీరు ఏదో లైక్ ఏంటంటే చూడకుండా ఇదే జరిగిపోతుందేమో అలా అనుకోని ఏది చేయొద్దు. ఎందుకంటే కొంతమంది అలానే చేస్తుంటారు. బట్ మీరు అలా కాకుండా తెలుసుకున్న తర్వాత మీకు అనిపించిన ప్రకారం చేయండి. ఈ వ్యక్తి పాస్ట్ వీళ్ళ హిస్టరీ బట్టి వీళ్ళు ఇలాంటి వాళ్ళే, వీళ్ళ క్యారెక్టర్ ఇదే, వీళ్ళ నేచర్ అయితే ఇంక చేంజ్ అవ్వదు అంటే అది రాంగ్. సో, అలాంటివి మీరు కరెక్ట్ చేసుకొని, మీరేంటంటే కొంత సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకొని డెసిషన్ తీసుకోవడం అయితే ఇంపార్టెంట్. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.